బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఆయనకి కోర్టు మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చింది. దీంతో జైలు నుంచి 24 గంటలలోపే గతంలో ఆయన విడుదలయ్యారు. ఆయన చుట్టూ ప్రస్తుతం తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీలో సైతం సీఎం రేవంత్ రెడ్డి హీరో అల్లు అర్జున్ తీరుపై అలాగే సినిమా ఇండస్ట్రీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్ తొక్కిసలాట ఘటనతో తనకి ఎటువంటి సంబంధం లేదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే వివిధ అంశాలపై కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దీంతో వెంటనే హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన అన్ని వివరాలని పూర్తి స్థాయిలో వెల్లడించారు. అనంతరం న్యాయ నిపుణుల సలహా తీసుకున్న పోలీసులు కేసు కోర్టు పరిధిలో ఉండగా ప్రెస్ మీట్ పెట్టిన క్రమంలో ఆయనకి మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకి అల్లు అర్జున్ని విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. కాగా ఈ నోటీసులు అందుకున్న హీరో అల్లు అర్జున్ రాత్రి మొత్తం తన లీగల్ టీంతో కలిసి చర్చించినట్టుగా సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే మరి కొద్ది గంటల్లో హీరో అల్లు అర్జున్ తన లీగల్ టీంతో కలిసి విచారణకి పోలీసుల ఎదుట హాజరు కానున్నారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందోననే ఉత్కంఠ ప్రస్తుతం నెలకొంది. ఇక అల్లు అర్జున్కి నోటీసులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, అల్లు అర్జున్ ఎపిసోడ్ రోజుకు మనపైతే తిరుగుతుంది. ఇక ఇప్పటికే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడం, ఒక బాబు అనారోగ్యానికి గురి కావడం, ఈ కేసులో అల్లు అర్జున్ నిందితుడిగా చేర్చారు పోలీసులు. మరి ఈ తాజాగా ఈ విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు కూడా జారీ చేయడం సంచలనంగా మారింది. దీంతో అల్లు అర్జున్ నేడు చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరు కానున్నారు. పుష్ప అంటే తగ్గేదేలే అనుకున్నాడు, నిజ జీవితంలో అదంతా కుదరదు. ఒకవైపు కోర్టు పరిధిలో తన కేసు ఉండగా ప్రెస్ మీట్ పెట్టకూడదు అనేటువంటి రూల్ తను మర్చి ప్రెస్ మీట్ పెట్టాడు. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ గా అన్నట్టుగా అందరూ భావించారు. సో ఇదంతా ఒక స్టాండ్ లో నడుస్తుంటే ఇప్పుడు అల్లు అర్జున్ తన సమస్యను తానే ఇంకా పెద్దగా తీసుకున్నట్టుగా ఇప్పుడైతే తెలుస్తుంది. మరి నేడు ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ వెళ్ళున్నారు. సంధ్యా థియేటర్ పుష్ప 2 మూవీ ప్రీవియస్ షో సందర్భంగా జరిగిన ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, మరి ఆ ఫిర్యాదుతో కేసు అయితే రైట్.